వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా ఒక్కసారిగా వణికించిందనే చెప్పాలి ఈ వార్త. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 మర్డర్లు. అంతకుముందు ఒక మర్డర్, పూర్తిగా 7 మర్డర్లు ఒక్కడే మనిషి చేసింది. రాత్రి 11 గంటలకు ఫుల్లుగా తాగి మొదలుపెట్టిన నరమేధం 2 గంటల్లో పూర్తిగా అందరినీ గొంతులు కోసి చంపేసి పారిపోయాడు. కనీసం కనికరం లేకుండా కన్న బిడ్డల్ని, కట్టుకున్న భార్యని, ఒక యువతిని ప్రేమిస్తున్నా అంటూ వేధించిన ఆ యువతి తల్లిని, ఇప్పుడో అప్పుడో కాటికి కాలు జాపుకోనున్నటువంటి ఆ ముసలి తల్లిని, ఆ పండుటాకును కూడా గొంతు కోసి చంపేశాడు. చూస్తుండగానే అర్ధరాత్రి శవాలుగా మారిపోయారు. ఇక జీవితాలు తెల్లారు. బట్ ఆ చంపిన నరహంతకుడు ఎక్కడా? పోలీసులకు ఇప్పటికీ ఒక చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇప్పటికీ దరిదాపు 4 రోజులు కావస్తోంది. బట్ హంతకుడి హాచుకి మాత్రం కనిపించడం లేదు. ఆ హంతకుడు ఎక్కడున్నాడు? ఒకసారి ఎక్కడో టిఫిన్ చేయడానికి కనిపించాడంటారు, కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చూసామంటున్నారు. ఇవాళ గత కొద్దిసేపటి కిందే సూర్యాపేటలో దొరికాడు. సూర్యాపేట వైపు హైదరాబాద్ పోలీసులు బయలుదేరుతున్నారు. మొత్తం 4-5 టీములు వెతుకుతున్నాయి. ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. బట్ ఆ దొంగ ఇంకా దర్జాగానే తిరుగుతున్నాడు. ఇదే రాష్ట్రంలో ఉన్నాడా? రాష్ట్రం దాటి బయటికి వెళ్ళిపోయాడా? నన్నెవరు చంపుతారులే అన్నటువంటి ధీమానా? నన్నేం చేస్తారన్నటువంటి ధీమానా? గత కేసుల్ని ముందు పెట్టి వాళ్ళనే ఏం చేయలేకపోయారు, నన్నేం చేస్తారంటే వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాల మీద ఎంతటి ధైర్యం ఉంటే ఇలాంటి తప్పులు చేస్తారు? 6 మర్డర్లు చేసినటువంటి ఆ నరరూప హంతకుడు, రాక్షసుడు ఎక్కడ? ఈ అంశం అట్లా ఉంటే గనక షాబాద్ హత్యల వెనుక తెలంగాణ పోలీసుల నిర్లక్ష్యం ఉందా? రాజ్ కుమార్ని పట్టుకోవడం అటుంచితే, రాజ్ కుమార్ పైన పోక్సో కేసు నమోదైతే కోర్టుకెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఆ వ్యక్తి రోడ్డు మీద తిరుగుతూ ఉంటే పోలీసుల కంటికి కనిపించట్లేదా? పోక్సో నిందితుల మీద ఎందుకు పోలీసు వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా ఉంది? తెలంగాణలో మహిళలకు, ఆడపిల్లలకు, చిన్నపిల్లలకు, మైనర్లకు భద్రత లేదా అన్నది ఈరోజు రాష్ట్రం మొత్తం వినిపిస్తున్నటువంటి ప్రశ్న. పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన వ్యతిరేకత పెరుగుతోంది. చాలామంది ఈ జాప్యం ఏదైతే ఉందో ఈ జాప్యాన్ని ఎత్తి చూపుతున్నారు. పొలిటికల్ టర్న్స్ కాసేపు పక్కన పెడదాం, వ్యవస్థల గురించి మాట్లాడదాం.